జై శ్రీరామ్, జై శ్రీరామ్. మొత్తం మా విజ్ఞప్తి, ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి మహాదినం. ఎందుకంటే మన హిందువుల 5 సంవత్సరాల నాటి కళ అయోధ్య రాముల వారి ఏదైతే గత సంవత్సరం జనవరిలో ఈ యొక్క మహాప్రతిష్ఠా కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రథమ వార్షికోత్సవం. మనకైతే ఈ విధంగా పుట్టినరోజులు పండుగ జరుపుకుంటాము. 10 రోజుల లాంటి కార్యక్రమాల భాగంగా మన ఆధ్యాత్మిక శ్రీరామచంద్రుల యొక్క అయోధ్యలో ప్రతిష్ఠించినటువంటి రోజు ఈరోజు కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి వాడవాడ దేవాలయాల్లో, ఇంట్లో కానీ దేవాలయాల్లో, వీధుల్లో కూడా ఈరోజు శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో చక్కగా 11 సార్లు హనుమాన్ చాలీసా, అలాగే 108 సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే కార్యక్రమంతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే నగర్లో శ్రీ హనుమాన్ మందిరం నుండి కార్యక్రమం జరుగుతున్నాము. అలాగే ఇలాగే కార్యక్రమాలు మన బస్తీలో, మన షాపూర్ నగర్లో దాదాపు 30 దేవాలయాల్లో ఈరోజు ఈ కార్యక్రమం అతి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే నగర్ ఉన్నటువంటి ఈ దేవాలయంలో మనము ఈ కార్యక్రమం చేయడం, ఈ వచ్చిన భక్తులందరూ కూడా మహాభాగ్యంగా తలుచుకుంటూ వచ్చిన భక్తులందరూ కూడా ఆ ఆంజనేయ స్వామి రాముల వారి కృపాకటాక్షాలు ఎల్లవేళ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. అంతవరకు చక్కగా 11 సార్లు హనుమాన్ చాలీసా పూర్తి చేయడం జరిగింది. అలాగే 108 జిల్లాలు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామ సంకీర్తనతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆలయ మందిరము మందులు గారి కానీ ఈ కమిటీ వాళ్ళు కూడా మరొకసారి ఈ వచ్చిన మహిళలందరి తరఫున వారికి ఉదయం పూర్వక వందనాలు తెలుసుకుంటూ సాయంత్రం కూడా ఇదే ఈ చేత దత్త మందిరంలో కూడా సాయంత్రం ఈ కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర నగర్లో కూడా జరుగుతుంది. షాపూర్లో కళావతి నగరు, ఇంకా చాలా దేవాలయాల్లో ఈరోజు ఈ కార్యక్రమం అతి వైభవంగా చేస్తున్నారు. ఎందుకంటే మన హిందువుల యొక్క గొప్పతనం, మనకు ఆరాధ్యమైనటువంటి రామచంద్రుడు మనకి ఎన్నో సంవత్సరాలుగా కళ నెరవేరింది కాబట్టి ఆ కళను 10వ వార్షికోత్సవం, మొదటి వార్షికోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వలన వారందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడు హనుమంతుని యొక్క కృపాకటలు ఉన్నాయని, అందరూ ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. చక్కగా స్వామివారి కొన్ని మాటలు మాట్లాడితే బాగుంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాకు చివరిగా హనుమాన్ చాలీసా కాబట్టి అందరూ ఒకసారి పైకి లేచి స్వామివారికి చివరి హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని సమర్పించుకున్నాం. అతులిత బలరామం స్వర్ణశీలాభదేహం ధనుజవన కుశాను జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిదానం వానరానామీశం రఘుపతి ప్రియభక్తో పాతజాతం నమామి. పుష్పరీకృత భారాసీం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలా